V9 లైవ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటపట్టణంలో నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులు వివాహ వార్షికోత్సవ వేడుకలు. కోటమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన జగన్మోహన్ రెడ్డి దంపతులు. కోట గ్రామంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అభిమానులు. శ్యామసుందరాపురంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. హాజరైన దువ్వూరు వంశీకృష్ణారెడ్డి, కావ్య మహిదర్ రెడ్డి. కర్ణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించి ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతదేహాన్ని తరలిస్తున్నారు పోలీసులు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవాలయ చైర్మన్ నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులు వివాహ వార్షికోత్సవ వేడుకలు నల్లపిరెడ్డి కుటుంబ అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ముందుగా జగన్మోహన్ రెడ్డి దంపతులు శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది జగన్మోహన్ రెడ్డి అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. శాలువతో నల్లపిరెడ్డి దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయపు సుబ్రహ్మణ్యం, గురిపూడి ఆనంద్, శ్రీరామ్ సుధాకర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, శరవణన్, బాలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే. కేక్ తినేసుకో అమ్మా. ఓకేనండి. బాబా ఏమన్నా ప్రయత్నం ఇట్లా పెట్టు మేడం. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి బాణాసంచా వేడుకలతో సంబరాలు జరుపుకున్నారు. ముందుగా వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ చేస్తూ సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఆరోగ్య కేంద్రంలో నిరుపేదలకు భోజన ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ చేశారు. మీజూరు మదిబాబు, పండ్రంగం చంటి, పాకం వినోద్, రాయపు రాకేష్, మీజూరు రవి, స్టాలిన్, ఎంబేటి రూపేష్, తిపాలపూటి కోటి, కల్లూరు శశి, పవన, అనపల్లె చక్రి, దారా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
రామండి ఇట్లా చిన్నగా తిప్పి 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 అడిగి పడిదిప్పు పాప చూసుకో నువ్వు పట్ల బాగా చూస్తాను విట్రా కొద్దిగా ఈరోజు మా యంగ్ టైగర్ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షకి మేము ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఇలా జరుపుకుంటున్నామంటే ఎన్టీఆర్ అన్న ఒక నమ్మకం, అభిమానం, నమ్మకం, అతనున్న క్యారెక్టర్ మాకు ఎంతో అభిమానం, సంతోషం కలుగుతుంది. ఈరోజు ఇంతమంది రావడం అంటే ఎన్టీఆర్ అన్న రావడం వల్లే. ఇప్పుడున్న ఎన్టీఆర్ అభిమానులు అందరి తరఫున ఎన్టీఆర్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా ఎన్టీఆర్ మేనిఫెస్టో అని రీసెంట్గా ఒకటి క్రియేట్ చేసాం. అందు ద్వారా మీకు ఎలాంటి వారికైనా ఏమైనా ఆపదలో ఉన్నా ఖచ్చితంగా రా ఎన్టీఆర్ తరఫున మేము సహాయం చేస్తాం. ఆ అన్న ఆలోచన ద్వారా ఎంతమందికి మేము ఈరోజు ఫుడ్ డొనేట్ చేస్తున్నాం. దీన్ని ఇంకా ఇలాగే కొనసాగిస్తున్నామని కోరుకుంటున్నాం. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. మన నందమూరి తారక రామారావు 41వ పుట్టినరోజు సందర్భంగా మేము కోటలోని అన్నదాన కార్యక్రమం చేయాలనుకున్నాము. ఫ్యాన్స్ అందరం కలిసి ఈ అన్నదానం చేస్తున్నాము. అతనికి ముందుగా మా తరఫున హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. అట్లాగే మాకు ఇంత సహాయించిన మీడియా పత్రికలకు, అభిమానులకు, ప్రేక్షకులకు అందరికీ మా కృతజ్ఞతలు. ముందుగా ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేయాలని కోరుకుంటూ ముందుకు వస్తామని చెప్పి మా తరఫున, మా ఫ్యాన్స్ తరఫున, మా నందమూరి ఎన్టీఆర్ తరఫున మేము ముందుగా చెప్తున్నాము. మీకు ఎట్లాంటి అవకాశం ఉన్నా సరే మేము వస్తాము, ముందుగా మా తోచిన సహాయం మేము చేస్తాము అని చెప్పి ఈ ప్రెస్ మీడియా ముందు మేము తెలియజేస్తున్నాము. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. తిరుపతి జిల్లా కోట మండలం శ్యామసుందరాపురంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద దాతల దాతృత్వంతో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోట పట్టణంలోని వంశీకృష్ణ హోటల్ నిర్వాహకులు దువ్వూరు వంశీకృష్ణారెడ్డి, కావ్య మహేదర్ రెడ్డి ఉభయదాతలుగా ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వంశీకృష్ణారెడ్డి తల్లిదండ్రులు మినీవేల్ రెడ్డి మంగళలక్ష్మి వర్ధంతిని సందర్భంగా దాతృత్వాన్ని అందించారు. ఇక దాతలు ముందుకు వచ్చి ఎలాంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా పేదలు ఆదుకున్నట్లుగా ఉంటుందని ఆలయ కమిటీ భక్త బృందం తెలియజేసింది. హనుమంతుని కన్నారా త్రికులారా, ఆ మహిమలు విన్నారా, హనుమంతుని కన్నారా ఆ త్రికులారా, ఆ మహిమలు విన్నారా, హనుమంతుని కన్నారా ఆ త్రికులారా.
భయక్షితనము జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు శ్రీ అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అన్నప్రసాద వినియోగదాతలు దుగరాజపట్నం వాస్తవులు తువ్వూరు మునివేల్ రెడ్డి గారు, శ్రీమతి మంగళక్షమ్మ గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు వంశీకృష్ణారెడ్డి హోటల్ అధినేత వంశీకృష్ణారెడ్డి గారు, వారి కుమారుడు మహీధర్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు వాళ్ళ అమ్మగారి వంటి మంగళక్షమ్మ గారి వర్ధంతి సందర్భంగా పేదలకి 3వ వర్ధంతి సందర్భంగా పేదలకి అన్నదాన వినియోగ కార్యక్రమం చేయాలని పోయిన సంవత్సరం కూడా ఇదే ఈరోజు ఆయన చేశారు. మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే తల్లిదండ్రులు అంత గౌరవిస్తున్న మా వంశీకృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ప్రతి సంవత్సరం వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎంత గౌరవంగా చూసుకున్నారో లేనప్పుడు కూడా ఆ ప్రేమను అదే విధంగా కొనసాగిస్తున్న కృష్ణారెడ్డి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన తరఫున అభయ ఆంజనేయ ఆశీస్సు, ఆయన అనుగ్రహం వారి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో వెంకటగిరిలో భారీ మెజారిటీ వస్తుందని వెంకటగిరి వైసీపీ పార్టీ శాసనసభ అభ్యర్థి నెదురుమల్ల రామ్కుమార్ రెడ్డి వాకాడులోని వారి నివాసంలో స్థానిక విలేకరులతో సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని, జరిగిన 5 సంవత్సరాల సంక్షేమం అనే విత్తనం నాటారని, రాబోయే 5 సంవత్సరాలు ప్రజా సంక్షేమ పాలన జరగబోతుందని తెలిపారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా 81% ఓట్లు నమోదు కావడం శుభసూచకమని, గతంలో వచ్చిన 151 స్థానాలకు మించి వస్తాయని, తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో వెంకటగిరిలో అత్యధిక మెజారిటీ వస్తుందని, తిరుపతి జిల్లాలో అన్ని స్థానాలు వైసీపీ పార్టీ గెలవబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సలారెడ్డి, జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ, దువ్వూరు మధు సూదన్ రెడ్డి, పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, నాగూర్ రెడ్డి, శేషురెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, బుధనం వెంకటరత్నం, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5 సంవత్సరాల పాటు ప్రజలు గమనించారు ప్రభుత్వాన్ని. అందుకని ఓటరు ఏ విధంగా ఓటేస్తారు అనేది చివరి వారం రోజుల్లోనో చివరి నెల రోజుల్లో జరిగే ప్రక్రియ కాదు. ఇది నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. 19లో కూడా 1 నెల ముందర పెన్షన్ పెంచటం, 3 నెలల ముందర పసుపు కుంకుమ అనే ప్రోగ్రాం పెట్టడం, ఇవి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టలేవు, మాయ మాటలు చెప్తే నమ్మేవారు కాదని నిరూపణ జరిగింది. ఆ రోజు కూడా మహిళలు, వృద్ధులు భారీ సంఖ్యలో వచ్చి ఓటేశారు. రకరకాల ఊహాగానాలు. ఈసారి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉదయాన్నే మహిళలు, వృద్ధులు, యావత్ ఆంధ్ర రాష్ట్రం సమయాన్ని బట్టి వచ్చి 82% ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు గుర్తించారు. ప్రభుత్వాన్ని మరోసారి గద్దెనెక్కించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో కూడా ప్రజలు వెన్నంటే ఉన్నారు. ఆ పనులే కొనసాగిస్తారు. గట్టిగా చెప్పని అభివృద్ధి కార్యక్రమాలు, హాస్పిటల్స్ అయితేనేమి, బడులు అయితేనేమి, అంటే విద్య, వైద్యం, ఇవి 2 కూడా ప్రజలు గుర్తించారు. చేయూత ద్వారా మహిళలు సొంత కాళ్ళ మీద నిలబడటం, ఇవన్నీ ప్రభుత్వ తరఫున ప్రజలు ఉన్నారనే దానికి నిదర్శనం. అదే రేపు 4వ తేదీ ఎన్నికల లెక్కింపు అప్పుడు బయటపడుతుందని గట్టిగా చెప్పగలుగుతున్నా. మొదటి నుంచి చెప్తున్నట్టు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా మా జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుపు అందుకోబోతుంది. 7 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉంటారు. నేదుమల్లి కుటుంబానికి బాగా అటాచ్మెంట్ ఉన్న గూడూరు డివిజన్, అంటే గూడూరు నియోజకవర్గం,
సూలూరుపేట, వెంకటగిరి 3 మంచి మెజారిటీతో పుట్టిన ఊరు వాకాడైనా నేను పోటీ చేసింది వెంకటగిరిలో కాబట్టి దాని గురించి ఇంకా గట్టిగా చెప్పగలను. అన్నిటికన్నా అత్యధిక మెజారిటీతో వెంకటగిరిలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ 5 సంవత్సరాలు రాబో 5 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాట హామీ నెరవేరుస్తాం, ప్రజలు వెంటే ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫునే ఉంటారు, ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ 5 సంవత్సరాల్లో నేను చాలా దగ్గరలో చెప్పిన అభివృద్ధి విత్తనాలు నాటారు మొదటి 5 సంవత్సరాల్లో. ఈ 5 సంవత్సరాల్లో వాటి ఫలాలు అనుభవించబోతున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మీరే చూస్తారు ఎలాంటి అభివృద్ధి ఈ 5 సంవత్సరాలు జరగబోతున్నాయి. మంచి రోజులు, ఇంకా మంచి రోజులు ఉన్నాయి, మంచి రోజులు చూసాము, ఇంకా మంచి రోజులు రాబోతున్నాయని తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. వచ్చి ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పోలైన ఈవీఎం, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్లను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. ఈ క్రమంలో స్ట్రాంగ్ రూమ్లతో పాటు పరిసర ప్రాంతాలను తిరుపతి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ వద్ద సంబంధిత సందర్శకుల రిజిస్టర్ నందు కలెక్టర్ సంతకాలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు. బారికేడింగ్ ఏర్పాట్లు, పటిష్ట ఏర్పాటుతో సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరంగా ఉండాలని, తగినంత సిబ్బందిని సంబంధిత రిటర్నింగ్ అధికారులు విధులు కేటాయించి పర్యవేక్షించాలని ఆదేశించారు. చెల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాట్లు చేసి ధ్వజస్తంభానికి అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించి గరుడ చిత్రపటాన్ని ధ్వజస్తంభంపై ఎగరవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సభ్యులు వారి పిల్లల పుట్టినరోజు వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు క్లబ్ ద్వారా నిర్వహించేందుకు ముందుకు రావడం మంచి పరిణామమని రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుడు ఉమేష్ హేమ దంపతుల కుమారుడు చైతన్ విశ్రాంత్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ సభ్యుడు ఉమామహేష్ హేమ దంపతుల కుమారుడు చైతన్ విశ్రాంత్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. క్లబ్ సభ్యులు పుట్టినరోజు జరుపుకున్న చైతన్ విశ్రాంత్ కు ఆశీర్వదించి అనంతరం ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ అధ్యక్షుడు సనత్ కుమార్ మాట్లాడుతూ ఇతర కార్యక్రమాలు క్లబ్ సభ్యులు నిర్వహించడం మంచి పరిణామమని, వీరికి ఆదర్శంగా తీసుకుని క్లబ్ సభ్యులందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే చైతన్. అందరికి స్వీట్లు పెట్టమాకండి, వాళ్ళకి ఎక్కువ అయిపోద్ది. అది కదా సరే కానీలే, కానీ పాపం ఎక్కువ అయిపోద్ది అబ్బాయి. అత్యంత లేదు. నాగరాజారెడ్డి గారు వారి మనవడు పుట్టినరోజు మన క్లబ్లో చేసుకోవడం మనకు చాలా సంతోషంగా ఉంది. వారికి ఇద్దరు కూతుళ్ళు కూడా నాగరాజారెడ్డి గారు బాగా మంచి క్రమశిక్షణతో పెంచారు. వారు ఆశయాలకు అనుగుణంగానే వాళ్ళిద్దరు కూతుళ్ళు కూడా ఇంతకుముందు కూడా వాళ్ళ చిన్నమ్మాయి క్లబ్లో చేసుకోవడం మామూలుగా పుట్టినరోజు టైంలో చేసుకుంటూ ఉన్నారు చాలామంది కూడా. మన వాళ్ళు మహేష్ కుమార్ వీరు మన పేదల మధ్యలో మనం చేసుకోవాలి మాధవ సేవ అని వాళ్ళు భావించి ఇక్కడ చేసుకోవాలనే ఉద్దేశంతో మన రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా ఈ పుట్టినరోజు వేడుకలు మన క్లబ్లో చేసుకోవడం మనకు చాలా సంతోషంగా ఉండాలి. అబ్బాయి చైతన్ విశ్రాంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు క్లబ్ తరఫున తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ బర్త్డే అమ్మా. రావుల ఉమా మహేష్ సోదరుల తనయుడు చైతన్య విశ్రాంత్ జన్మదిన సందర్భంగా పలసరుకుల పంపిణీ కార్యక్రమం మన రోడ్డు క్లబ్ వెస్ట్ ద్వారా చేయడం చాలా ఆనందదాయకం. నాగరాజరెడ్డి గారు మన క్లబ్లో చేరినప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నా ముందుగా వారి వంతు చేయడం ఉంటుంది. అలాగే వారి మనవడు కానీ మనవరాలు కానీ వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక కార్యక్రమాన్ని మన క్లబ్ ముందుంచుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు మరి వారు అందజేస్తూ ఉంటారు. వారికి ముఖ్యంగా క్లబ్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ముద్దుల మనవడు ముద్దుల తనయుడు అయినటువంటి చైతన్య విశ్రాంతి నిండు దూరేడు ఆయుర్వేదంతో మరి వర్దిల్లాలని దేవుడు ప్రార్థిస్తూ ఇటువంటి చేయుత కార్యక్రమాల్లో ఎంతో సహాయ సహకారం అందిస్తున్నటువంటి నాగరాజరెడ్డి గారు కానీ వారి అల్లుడు కానీ కుమార్తె కానీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరెంతో ఉన్నత స్థాయికి చేరి ఇటువంటి కార్యక్రమాలు మరింత చేపట్టాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి మన సీనియర్ లీడర్స్
టోటల్ కుటుంబ సభ్యులందరికీ అలాగే ఈ మన సభ్యులందరికీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు శేషవాహనంపై భక్తులు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామివారికి పట్టణపుర వీధుల్లో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. निखिल नामदेस्य प्रतीश नामदेस्य रेश्मा नाम्न्यः रयाश नामदेस्य साधुर्माणां तेषां निवारणां साधुर्माणां साधुर्माणां भावो अच्युताय भावो जनार्दनाय भावो उपेन्द्राय भावो हरे भावो आदि श्री कृष्णाय भावो श्री कृष्ण परब्रह्मणे भावो कृष्णाय भावो यज्ञमूर्तये भावो मयात्मने भावो वरदाय भावो वासवानुजाय भावो. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్టణంలో నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు వివాహ వార్షికోత్సవ వేడుకలు. కోటమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన జగన్మోహన్ రెడ్డి దంపతులు. కోట గ్రామంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అభిమానులు. శ్యామ్ సుందరాపురంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. హాజరైన దువ్వూరు వంశీకృష్ణారెడ్డి, కావ్య మహిదర్ రెడ్డి. కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.